ఏంటమ్మా ఇదంతా? నాకేమీ సంబంధం లేదు చిన్న మామయ్య, అంతా క్రిషే చేశాడు. నాకేం సంబంధం లేదు, మొత్తం సత్యనే ప్లాన్ చేసింది. నాకు ఏం సంబంధం లేదు రోయ్. నేను వీళ్ళ వెనకాల తోకలా వచ్చానంతే. నాకే గుర్తులేని పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. నువ్వు ఆ అవకాశం ఇచ్చావురా. ఇవ్వటం ఏంటమ్మా, నువ్వు అడగబట్టేగా ఆగాను. మీ అమ్మగారు అడిగారని ఆగారా, లేక క్రిష్ అడిగాడని ఆగారా? నాదేముంది, పేకాట్లో జోకర్ లాంటోడిని. పేకాటలో లైవ్ లాంటి వాడివి. కావాలంటే మీ బాబాయ్ని అడుగు. సరే గాని ఇంకా ఆలస్యం ఎందుకు, బాబాయ్ కేక్ కట్ చేయి. అరే బాపుని పిలవాలి కదా. క్రిష్ మంచి నిద్రలో ఉండుంటారు, వద్దులే. అవునరా, సరే. నీ కొడుకు సంజయ్ కూడా ఉంటే బాగుండేది. ఈ కొడుకున్నాడుగా. వీడు కొడుకు ఎలా అవుతాడే? ఏ ఎందుకవడు? ఎలా అవుతాడు? నాన్న అని పిలిస్తే అవుతాడు. ఆ? వీడు నాన్న ఎందుకు పిలుస్తాడు? అదే చిన్నాన్న అని. చిన్నాన్న అంటే నాన్న తర్వాత నాన్న లాంటి వాడు. అవునవును, అలా వచ్చావా? అలాంటప్పుడు చిన్నమావయ్యకి క్రిష్ కొడుకే కదా, ఏమంటావు క్రిష్? అవును, నువ్వు కరెక్టే చెప్పినావు, కొడుకునే. కానీ బాబాయ్ ఓకే అంటేనే. అంటున్నారా? అదే అంటున్నారా అని అడుగుతున్నాను. కేక్ కట్ చేయి బాబాయ్. రండి, కేక్ కట్ చేయండి. పట్టుకోండి. వెలిగించిన. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మామయ్య ఇక్కడ. అదేంటే నా కొడుకుని నాకు కేక్ పెట్టనివ్వకుండా రూట్ మార్చేశావు? కేక్ పెట్టాల్సింది ముందు కొడుక్కి కాబట్టి. అయితే ఓకే. పాపం సంజయే మిస్ అయ్యాడు. ఎన్నిసార్లు అనుకుంటారు? కొడుకుతో కేకు తినిపించుకోవాలని వీడుకుంటుంది కదే. అరే కొడుకుని నేనున్నా కదా. అది లెక్క. ఇంకెందుకు ఆలస్యం? కానీ హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు కూడా పెట్టు బాబాయ్.
ఇంకా పడుకోలేదా? పొద్దుపోయింది, ఎందుకు మేల్కోవడం? అంటే అది కావాలని నేను ఇలా చేయలేదు నందిని. అది మంచిది కాబట్టి సరిపోయింది. అదే నేనైతేనా కాళ్ళు విరగొట్టేదాన్ని. నానమ్మ, నువ్వైనా అర్థం చేసుకో. ఏంట్రా అర్థం చేసుకునేది? అది నిన్ను బయటికి తీసుకెళ్ళమని అడిగిందా? నువ్వే ఆశ పెట్టావు, మురిపించావు, నమ్మింది. రెడీ అయి కూర్చొని పిచ్చిదానిలా సాయంత్రం 6 నుండి నీకోసం ఎదురు చూస్తూ కూర్చుందిరా. వద్దామని అనుకున్నాను నానమ్మ, అనుకోకుండా. ఆ మాట ఇప్పుడు చెప్పడం కాదురా, సాయంత్రమే దానికి ఫోన్ చేసి చెప్పుండాల్సింది. చెప్పావా? నువ్వు చేయకపోవడమే కాకుండా అది చేసినా నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇచ్చాను నానమ్మ. 10 సార్లు చేస్తే తప్పనిసరి ఒక్కసారి రెస్పాన్స్ ఇచ్చావు. అంటే యాక్చువల్గా అక్కడ అసలు ప్రతి తప్పుకి ఒక కారణం ఉంటుందిరా. కారణం చెప్తే తప్పు ఒప్పైపోదు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నందిని జగమొండి, అలాంటి తను ఎంతలా మారిపోయిందో తెలుసా? నువ్వు 100 తప్పులు చేసినా క్షమించేంతగా మారిపోయింది. కారణం దానికి నీ మీదున్న ఇష్టంరా. అది నీ కళ్ళకు కనపడుతుందా? నీ కారణంగానే అది మళ్ళీ జగమొండిగా మారుతుంది. అనుభవించు. ఇంకా నా ముందెందుకురా? లోపలికెళ్ళు. ఇబ్బందిగా ఉంటే బయటికెళ్ళు. అంతేగాని మళ్ళీ నా దగ్గరికి రాకు. అవసరం లేదు, గడియ పెట్టుకో. నందిని, ఒక్కసారి నేను చెప్పేది విను. మైత్రి. ఆపు. మన మధ్య ఆ పేరు రాదని మాటిచ్చావు. కనీసం రూమ్లో అయినా ఆ మాట నిలబెట్టుకో. మామయ్య, ఏం ఆలోచిస్తున్నారు చిన్న మామయ్య? నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందనుకోలేదమ్మా. కన్న కొడుకుని కళ్ళతో చూసుకోవడమే తప్ప గుండెకి హత్తుకునే అదృష్టం ఉండదేమో అనుకున్నాను. అలాంటిది వాడితోనే నా పుట్టినరోజును జరిపించావు. నాకు కేక్ తినిపించేలా చేశావు. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నానమ్మా. వేరే ఏదో లోకంలో ఉన్నాననిపిస్తోంది. ఏదో కలలా అనిపిస్తోంది. ఈ కళ నిజమవ్వడం మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్తున్నదేంటో అర్థమయ్యే ఉంటుంది. మనసు కావాలనుకున్నది ఇస్తేనే అది సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంది. క్రిష్ మీ కొడుకని లోకానికి గర్వంగా చెప్పుకోండి. అది మాత్రం అడగమ్మా, ఎప్పటికీ జరగదు. మీ వల్ల జరగకపోవచ్చు, ఏదో ఒక రోజు నా వల్ల జరుగుతుంది. ప్రమాదంలో ఇరుక్కుంటానమ్మా. ఆ ఆలోచన మానుకో. రోజు చస్తూ బ్రతికే కన్నా సమస్యని చంపాలి అనుకోవడం ఎప్పటికైనా సరైన నిర్ణయం. ఖచ్చితంగా తండ్రి కొడుకుల్ని దగ్గరయ్యేలా చేస్తాను.
అవి కన్నీళ్లు కావు కదూ. పోగొట్టుకున్నదేదో దొరికిన ఆనందం, అది మళ్ళీ పోతదేమో అన్న భయం, దొరికింది నాతోనే ఉండిపోతే మంచిగుండు అనే ఆశ. ఎందుకలా అనిపిస్తుందో చెప్పగలవా? చెప్పాలనంటే ముందు నాకు తెలవాలి కదా. కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో అర్థం కావాలి కదా. తెలియని ఆపేక్ష ఏదో గుండెను తాకి నేనెవరో తెలుసా అని అడుగుతున్నట్లుంది. చెప్పలేని ప్రేమతో నా మనసంతా నిండిపోయి వేరే ఆలోచనలే